నేరుగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో పూర్తిగా ఈ ప్లాన్ అంతా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పరిశ్రమ శాఖలో అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే టాప్, ఇంకా అంటే ఎక్కడ కూడా దాన్ని అంటే చాలా వరకు మన చిన్నగా అనుకుంటాం, కానీ అలాంటి టాప్ మోస్ట్ వాళ్ళు కేటీఆర్కు డైరెక్ట్గా ఇది పంపించినట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అనుమానాలు అనేవి దీంతోనే ప్రభుత్వం ఈ విధంగా విజిలెన్స్ విచారణ అనేది ప్రారంభించింది. దీనికి అంటే జీవో కాకముంది చాలా వరకు ఒక పరిశ్రమలు కావచ్చు, లేకపోతే మిగతా విషయాలు కావచ్చు, ప్రభుత్వం అనేది ఒక జీవో అనేది తయారు చేస్తుంది. అంటే ఆ గెజిట్ అనేది రావడానికి ముందే అనేక ఎక్సర్సైజులు జరుగుతాయి. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, దానికి సంబంధించిన ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బంది క్షేత్రస్థాయిలో ముందు పరిశీలన చేసిన తర్వాత కింది స్థాయి సిబ్బంది దాన్ని తీసుకొస్తారు. దాని తర్వాత ఉన్నతాధికారులు దాన్ని ఒక ఎక్సర్సైజ్ చేస్తారు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఉన్నత స్థాయిలో ఆ జీవో అనేది తయారవుతుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి వెళ్తుంది. ఇప్పుడు హిల్ట్కి సంబంధించి కూడా అంతే. అంటే హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా ఉండాలనేది ఒక పాలసీ తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించి కింది స్థాయి, దానికి తగిన పై అధికారులు, ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి ఒక జీవో అనేది తయారవడానికి అనేక రూపాల్లో ఆ జీవో అనేది తయారైన తర్వాత దీన్ని ప్రభుత్వానికి పంపించే ముందు అది లీక్ అయిందంటే కొద్దిమంది మాత్రమే, అంటే చాలా వరకు మనం ఆ లేయర్లోనే చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అంటే గట్టిగా చెప్పాలంటే ఒకరిద్దరు ముగ్గురు పర్సన్స్ మాత్రమే ఉంటారు అంటే ప్రభుత్వానికి చేరే దాంట్లో. ఆ సమయంలో అది ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్కి, మాజీ మంత్రి కేటీఆర్కి దీన్ని చేరిందంటే అది ఎంత సీరియస్ అయిన విషయం. నిజంగా ఏ ప్రభుత్వం అయినా సరే, అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే XYZ ఇంకేదైనా ప్రభుత్వాలు కావచ్చు, కానీ ప్రభుత్వంలో కీలకంగా ఉండే విషయాలను ఈ విధంగా తీసుకెళ్తూ ఉన్నారంటే అది చూడొచ్చు. ఇది కూడా వాళ్ళ మొబైల్ నుంచి నేరుగా వెళ్ళినట్లుగా ఇప్పుడు ప్రభుత్వం దీన్ని గుర్తించింది, ముందుగానే అనుమానాలు వ్యక్తం చేసింది. ఎందుకంటే ఒకరిద్దరు పర్సన్స్ నుంచి వెళ్ళినట్టుగా ఇప్పటికీ ఒక క్లియర్ కట్గా దాన్ని ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు దానికి సంబంధించిన విజిలెన్స్ విచారణ అనేది వేశారు. ఎందుకంటే పూర్తిగా ఆ పర్సన్ని పిన్ పాయింట్లో చూపించి ఇదిగో నువ్వే కట్టప్పవి, నువ్వే దీనికి సంబంధించిన కోవర్టివని చూపించడం కోసం ప్రభుత్వం పూర్తి ఆధారాలతో ముందుకి ప్రయాణం చేస్తుంది. అంటే ఈ లీక్ వీరుడు అనేకంటే ఒక లీకు వీరుడిగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కీలకమైన శాఖల్లోన ఒకరిద్దరు పర్సన్స్ మాత్రమే దీనికి సంబంధించి ఉంటారు. చాలా వరకు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో క్షేత్రస్థాయి నుంచి కూడా పనిచేసిన తర్వాత చివరికి జీవ రూపంలో వచ్చేప్పటికీ ఒకరిద్దరు వ్యక్తులకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పుడు కేటీఆర్కి డైరెక్ట్గా దీన్ని చేరవేయడం ద్వారా చూస్తుంటే నిజంగా ఎంత కుట్ర పన్నుతున్నారు ప్రభుత్వాన్ని. అంటే ప్రభుత్వం అనేది చేస్తున్న పనులకు సంబంధించి అనేక, అంటే వచ్చిన తర్వాత జీవో వచ్చిన తర్వాత దానిపైన చర్చలు జరుగుతాయి. దాన్ని పూర్తిగా చర్చించిన తర్వాత దాని లాభ నష్టాలు చూస్తారు. ఏదైనా సరే ప్రభుత్వం అక్కడ ఉండేదాన్ని ఎక్కడ బదనాం కావడానికి చూడదు, కానీ ముందుగానే ప్రభుత్వాన్ని బదనాం చేసేలాగా కేటీఆర్కే నేరుగా చేరిందనడానికి అనేక సాక్ష్యాలు ముందుగా మనకు కనిపిస్తున్నాయి.